బ్రహ్మదేవుడు శివుడి దగ్గర చేసిన పొరపాట్లు ప్రాయశ్చితం చేసుకునేందుకు ఒక వేదిక దగ్గర రుద్రయాగం చేస్తాడు. ఆ వేదికనే మనం ఇప్పుడు అంతర్వేది అని పిలుస్తున్నాం. పూర్వం వశిష్ఠ మహర్షి గోదావరి సముద్రం కలిసే చోటు ఈ అంతర్వేదిలో తపస్సు చేస్తుండేవాడు. వశిష్ఠుడి మీద కోపంతో విశ్వామిత్రుడు రక్త విలోచన అనే రాక్షసుడిని వశిష్ఠుడిని సంహరించడానికి పంపిస్తాడు. రక్త విలోచన వశిష్ఠుడు కుమారులను అంతం చేస్తాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి నరసింహస్వామిని కాపాడమని ప్రార్థిస్తాడు. నరసింహస్వామి గరుడు వాహనం పైన వచ్చి రక్త విలోచనంతో యుద్ధం చేసి సుదర్శన చక్రం ఉపయోగించి ఆ రాక్షసుడిని సంహరిస్తాడు. అప్పుడు రక్త విలోచన రక్తం భూమిపై పడుతుంది. అంతా అయిపోయింది అనుకునే సమయానికి ఆ ఇసుక రేణువుల్లోంచి మరికొందరు రక్త విలోచన రాక్షసులు పుట్టుకొస్తారు. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి ఈ వరం రక్త విలోచన పొందుతాడు. తన రక్తం ఎన్ని ఇసుక రేణువులపై పడితే అంతమంది రాక్షసులు పుట్టాలని. నరసింహస్వామి ఒక మాయాశక్తి సహాయం తీసుకుని యుద్ధ భూమి అంతా తన నాలుకను పరచమని చెప్తాడు. రక్తం భూమి మీద పడకుండా రక్త విలోచన రాక్షసుల్ని సంహరిస్తాడు. తర్వాత మాయాశక్తి ఆ రక్తాన్ని ఒక నదిలో కలుపుతుంది. ఆ నదినే రక్త కూలియా అని పిలుస్తారు. ఈ నదిలోనే నరసింహస్వామి తన సుదర్శన చక్రాన్ని శుభ్రం చేసుకుంటాడు. వశిష్ఠ మహర్షి నరసింహస్వామిని ఇక్కడే ఉండమని అడగడం వల్ల ఇక్కడ వెలిశాడు. ఈ అంతర్వేది నరసింహస్వామి ఆలయం వెస్ట్ గోదావరి నర్సాపురంకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గోదావరి స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.